అజయ్ బాబు అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది? లేదంటే ఆ రకంగా మీకు ఏమి ఇబ్బంది పెట్టించే వీడియోలు మీరు చూసిరంటే? ఇక్కడ ఏం జరుగుతుందంటే రాముడిని ఇవాళ యావత్ ప్రపంచం కూడా ఒక కొలుస్తూ ఉంది. మనం 500 ఏళ్ళు కొట్లాడి రామ మందిరం కట్టుకున్నాం. కొన్ని వందల ప్రాణాలు పోయినాయి. ఒక రాముడి గుడి కోసం కొన్ని వందల ప్రాణాలు పోయినాయి. అలాంటి వ్యక్తి మీద, అలాంటి దేవుడి మీద ఇతను ఒక నీచమైన మాటలు మాట్లాడుతుంటే కోపం వస్తుంది. ఇవాళ మన కన్న తండ్రిని ఎవడని మాట్లాడుతుంటే ఊరుకుంటామా? కన్న తల్లిని ఎవరంటే ఊరుకుంటామా? ఇవాళ హిందూగా పుట్టామంటే రాముడే. ఆయన ఏమంటాడంటే రాముడు అనే వ్యక్తి మనిషిగానే పుట్టిండు కదా, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అని మాట్లాడుతున్నాడు. రాముడు పుట్టిండు మనిషిగానే, ఆయన కారణ జన్ముడు. ఓకే, అంటే ఇప్పుడు ధర్మం తెలిసిన గురించి ఏమైనా చెప్పగలుగుతాం, ధర్మం తెలిసిన తెలియని కూడా ఏం మాట్లాడతాం. మనిషి అన్నప్పుడే నీ విలువేందో అర్థమైపోయింది. అవును, ఆయన మానవ రూపం ఎత్తిన కారణం ఏంటంటే రాబోయే కలియుగంలో ఎలా ఉండాలి మనిషి అని ఆయన అవతారం ఎత్తినటువంటిది. ఓకే, ఇప్పుడు ఏదైతే ఆయన అవతారం తీసుకున్నాడో మీరు దశావతారాలు ఉన్నాయి, మరి అవును, అందులో రాముంది ఒక అవతారం. అట్లా చూడట్లేదు, నువ్వు మనిషి అని మాట్లాడుతున్నావు కదా, కాబట్టే మనిషిగా నువ్వు మాట్లాడినావు. కనీసం నాలెడ్జ్ లేదు. నువ్వు మొక్కే దేవుడు మనిషి కదా. దేవుడు అంటే ఆయనకి ఏమన్నా 15 చేతుల నుండి దేవుడిగా పుట్టిండా? పుట్టిన దాఖలాలు కూడా లేవు, డేట్ ఆఫ్ బర్త్ లేవు.